నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారుల భద్రత రక్షణ కోసం శక్తి యాపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ సుధాకర్ రెడ్డి, సీడీపీఓ శారద విచ్చేసి మహిళలకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, తల్లిదండ్రులు బయటకు వెళ్లేటప్పుడు వారి బిడ్డలను తెలిసిన వారి దగ్గర వదిలేసి వెళ్తుంటారు కానీ తెలిసిన వారే కొన్ని అఘాయిత్యాలకు పాల్పడుతుంటారన్నారు. బయట వ్యక్తులు తెలిసినా గాని వారి పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రాముఖ్యతనిస్తూ శక్తి యాప్ ప్రవేశపెట్టిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొబైల్లో శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రమాదాలు జరగకుండా యాప్ ను ఉపయోగిస్తూ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎస్ఐ ముత్యాలరావు, వెలుగు ఏపీఎం సుబ్బరాజు, పోలీసు శాఖ అధికారులు, అంగన్వాడీ వెలుగు సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. నీకు ప్రొటెక్షన్ దొరికేటువంటి ఆడ మనిషి దగ్గరికి వెళ్ళాలి. అలాంటి విషయాలు మనం చెప్పి పెడితే బిడ్డలకి తప్పు జరిగిన తర్వాత కేసు పెట్టడం, వాళ్ళకి శిక్ష పడటం అవన్నీ ఒక ఆస్పెక్ట్. కానీ జరగకుండా మన బిడ్డలు మనం కాపాడుకునే దానికోసంగా మనమే మన పిల్లలకి చెప్పాలి, బ్రీఫ్ చేయాలి, చెప్పాలి. మీ అందరికీ నా వైపు నుంచి ఇది రిక్వెస్ట్. మీరే కాదు, మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. రెండోది, మహిళల రక్షణకు సంబంధించి ప్రభుత్వం హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. దీనికి శక్తి అని ఒక అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, అది మనందరం రకరకాల యాప్స్ వాడుతూ ఉన్నాం. పర్టికులర్గా మీరు ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నారు కాబట్టి యాప్స్, దానిలో ఎట్లాంటి డేటా ఉంటుందని తెలుసు. తర్వాత ఆ యాప్ ఎలా పనిచేస్తుంది, దానిలో ఏమేమి ఫెసిలిటీస్ మనం వాడుకోవచ్చు, ఎలాంటి సందర్భాల్లో ఉపయోగపడతాయి అని అన్నీ కూడా మా ఆఫీసర్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అందరూ కూడా మ్యాక్సిమం ఒక 10 to 15 minutes కంటే ఎక్కువ ఉండదు. మీకు ప్రతి ఒక్కరికి దైనందిన జీవితంలో ఉపయోగపడేది, ఉద్యోగపరంగా కాదు, ఇది వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది. కాబట్టి మీరు కొంచెం బేర్ చేసి 10 to 15 minutes మా వాళ్ళతో ఆ విషయాలన్నీ నేర్చుకుని మిగతా వాళ్ళకు కూడా, మీ గ్రామాల్లో మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా దీని గురించి అవగాహన కల్పిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంరక్షణ కోసం, ప్రొటెక్షన్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మంచిగా వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా మనం ఫస్ట్ అప్రోచ్ చేయదే ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే కంప్లైంట్ అక్కడికే వెళ్ళిపోతాం మనం. సో మనం సమస్య దాకా తీసుకొచ్చుకోకుండా మహిళలు మనం అలర్ట్గా ఉండాలి, కేర్గా ఉండాలి, మనము అలర్ట్గా ఉండాలి, మన పిల్లల్ని, మన కుటుంబాలను కూడా మనం సేఫ్గా ఉండేలాగా చూసుకోవాలి. సో వీటన్నిటికి బాధ్యత వహించేది మనమే. మన అత్తమామలు, మన అమ్మలు ఏం చూడరు, మన హస్బెండ్స్, మన మన పిల్లలు ఏం చూడరు. సో మెయిన్ రోల్ ఎవరు ఉంటారు మన కుటుంబంలో? మనమే ఉంటుంది. కాబట్టి మనకి చిన్నపిల్లలు కానీ ఉన్నట్లయితే ఆ పిల్లలు ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం ఏ విధంగా మనం ప్రొటెక్టివ్గా ఉండాలి, ఎట్లా సేఫ్గా ఉండాలి అంటే ఒక అఘాయితానికి గురి అవ్వడం కంటే కూడా అఘాయితం నుంచి తప్పించుకోవడానికి అర్లీగా మన అవేర్నెస్ తీసుకొచ్చుకొని జాగ్రత్తగా ఉండడం అనేది మన బాధ్యత. సో ఈ అఘాయితాలు చెందిన శక్తి యాప్ అనేది ఒకటి మంచిగా పనిచేస్తుంది. ఇది లాస్ట్ ఇయరే వచ్చింది. ఇది నేను అక్కడ కావల్లో ఉన్నప్పుడు ఇట్లాగే వాళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టి శక్తి యాప్ను కూర్చొని ఇన్స్టాల్ చేయించాము. ఇదేంటంటే ఎక్కడైనా ఏ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఆ లొకేషన్ని ట్రేస్ చేస్తుంది, అంతే చేస్తుంది. లొకేషన్ ట్రేస్ చేస్తుంది. మనకి ఇబ్బంది జరిగినప్పుడు జస్ట్ మనం కాల్ చేసి ఆ సిచ్యువేషన్లో మనము చెప్పలేని పరిస్థితి కూడా మనకు ఉండొచ్చు భయపడి. సో జస్ట్ కాల్ మనం ఇండికేట్ ఒక ప్రెస్ బటన్ ఏది చెప్తారు సార్, అది మంచిగా మన లొకేషన్ ట్రేస్ చేసి అక్కడికి మనకు పోలీస్ ప్రొటెక్షన్ వచ్చి మనకి సేవ్ చేయడానికి ఉంటుంది యాప్ అనేది. సో మీరు అందరూ ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికంటే బిఫోర్గా మనం హెల్ప్ లైన్ నంబర్స్ మనకు అన్నీ ఉన్నాయి. సో ఇమీడియట్గా మనకి పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి మనము హెల్ప్ లైన్ నెంబర్ కూడా మనము కేర్ చేసుకోవచ్చు. కానీ మన పిల్లలు మనం వెళ్తే స్కూల్కి వెళ్ళాలి, లేదా కాలేజ్కి వెళ్ళాలి, లేదా మనతో ఉండాలి, లేదా మన ఇంట్లో ఉండాలి. ఇక్కడ కాకుండా పిల్లల్ని ఎక్కువ టైం ఎక్కడికైనా పంపించినప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నాం నాన్న చెప్పి వెళ్ళు అని చెప్పేది మన పిల్లలకి అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే ఆ బిడ్డను అనుమానించినట్టు కాదు, ఎక్కడికి వెళ్తుంది, ఏ పని మీద వెళ్తుంది, ఎంత టైం అమ్మాయికి ఆ పని అవుతుంది, ఇంకా రాలేదంటే మనం ఎంత కేర్ఫుల్గా అంటే అలర్ట్గా ఉండాలనేది కూడా మనం యాజ్ ఎ పేరెంట్గా 100% మన బాధ్యత ఉంది. ఎందుకంటే ఏదైనా బిడ్డకి జరిగింది అని అంటే దానికి బాధపడేది ఎవరు? మనమే. పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవాలి మనమే, ఎఫెక్ట్ ఏదైనా జరిగితే హాస్పిటలైజ్డ్ కేర్ తీసుకునేది మనమే, ఆ బిడ్డ అన్నం తినకపోతే బాధపడే అన్ని రకాలుగా బాధపడేది ఎవరు? మనమే. కాబట్టి మన పిల్లలు మనం ఫోన్ ఇచ్చేటప్పుడు ఏ మోడ్లో పెట్టుకుని పిల్లలకి ఇవ్వాలి, చైల్డ్ మోడ్లో పెట్టుకుని ఇవ్వాలి పిల్లలకి. మళ్ళీ అది అయిపోయినా సమాజంతో పరిగెట్టడం కష్టం. పిల్లలు ఫోన్ అయిపోయినా మంచి విషయం నేర్చుకోకపోయినా సమాజంతో పాటు పరిగెత్తడం కష్టం అవుతుంది. కానీ బ్యాడ్ థింగ్స్ చూసే విధంగా మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా మానిటర్ చేసి పిల్లలను కూడా
మంచి మార్గంలో నడిపించే విధంగా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులైన మనందరి మీద ఉంది, ఎక్కువగా తల్లుల మీద, మీ మీద ఉంది. కాబట్టి దీని గురించి, ఈ ప్రోగ్రాం గురించి మా సార్ వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ. తిరుగులేని నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. నారా చంద్రబాబు నాయుడు గారంటే తెలుగువారి ఆత్మవిశ్వాసానికి ప్రతీక. రాజకీయం, విజ్ఞానం కలగలిసిన అరుదైన ప్రతిభ. నారా చంద్రబాబు నాయుడు అంటే ఆధునిక యువతకు స్ఫూర్తి పాఠం. అందరినీ అక్కున చేర్చుకునే ఆత్మీయ నేస్తం. రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ మన్నేటి వెంకటరెడ్డి, మన ఫౌండేషన్ అధినేత, మాజీ ఏఎంసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి.